జేఎన్టీయూహెచ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఫ్యూచర్లో ఫైనల్ ఇయర్ చదవబోయే వాళ్ళు, మీకు సబ్జెక్టులు లేకపోయినా కూడా 4.2లో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్. ఇది అన్ని రెగ్యులేషన్ వాళ్ళకు అప్లికబుల్ అవుతుంది, ముఖ్యంగా 4.2లో ఉన్న వాళ్ళకు. ఇంతకు అది ఏంటి, అసలు దేనికి సంబంధించింది, ఖచ్చితంగా పే చేయాల్సిందేనా? సో ఒకవేళ సబ్జెక్ట్ ఉండి అవ్వకపోతే మరి పే చేస్తే వేస్ట్ అయిపోతుందా? సో దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేటే ఇది. సో ముందుగా దాని గురించి తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, ఇప్పుడు 4.2లో ఉన్న వాళ్ళతో అటానమస్ కాలేజీల వాళ్ళైనా, అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళైనా, యూనివర్సిటీలో అయినా కానీ మీకు సబ్జెక్టులు ఉన్నా సబ్జెక్ట్ లేకపోయినా కూడా మీతో 2500 రూపీస్ కట్టించుకుంటున్నారు. అది వచ్చేసరికి ఏంట్రా అంటే ఓడి ప్లస్ పీసీసీఎంఎం ఫీజు ఇన్ కాన్వకేషన్లో జరిగేదనమాట. అయితే ఇప్పుడు సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, మరి అది మాకు డిలే అవుతుంది కదా, మరి తర్వాత ఏంటంటే అప్పుడు ఫీ స్ట్రక్చర్ మారిపోతుంది కదా అంటే, అప్పుడు ఫీ స్ట్రక్చర్ మారిపోయింది అనుకోండి సబ్జెక్టులు ఉన్న వాళ్ళకి. సో అప్పుడు ఉన్న రేటును బట్టి మీరు ఇప్పుడు 2500 కడతారు కాబట్టి 2500 రూపీసు, ఆ 2500 రూపీస్ పోగా మిగతా డబ్బులు మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడు తెలుస్తుంది, ఓడీకి అప్లై చేసేటప్పుడు జేఎన్టీహెచ్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అడుగుతుంది. ఆల్రెడీ యూ హ్యావ్ పేడ్ దిస్ మచ్ అమౌంట్, యూ నీడ్ టు పే రిమైనింగ్ ఫీజ్ దిస్ వన్ అని చూపిస్తుంది. కాదు, కరెక్ట్ టైంకి అయిపోయి అంతా ఈ ఫీజుతో సరిపోయిందంటే మీరు వేరేది ఇంకేం కట్టే పని అయితే ఉండదు మ్యాక్సిమం. అయితే ప్రీ కాన్వకేషన్ మోడ్లో, పోస్ట్ కాన్వకేషన్ మోడ్లో 3500 రూపీస్ ఉంటుంది, ఇన్ కాన్వకేషన్ మోడ్లో 2500 రూపీస్ ఉంటుంది. అయితే ఒకవేళ ప్రీ కాన్వకేషన్లో, పోస్ట్ కాన్వకేషన్లో, ఇన్ కాన్వకేషన్ మోడ్లో మనం పాస్డ్ అవుట్ అయిన ఇయర్ తీసుకోలేదు అంటే సంవత్సరానికి ఏమైనా ఫైన్ వేస్తారంటే ఖచ్చితంగా అయితే ఫైన్ వేస్తారు. ఒకవేళ సబ్జెక్టులు ఉన్నా కూడా ఫైన్ వేస్తారు. ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్ అయినట్టుంది. సో ప్రతి సంవత్సరం అలా పెరుక్కుంటూ పోతుందన్నమాట. మీ సబ్జెక్టు క్లియర్ అయినట్టే, మీ ఓడి ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే ఖచ్చితంగా అయితే మీరైతే ఈ ఓడి ఏదైతే ఉంటుందో తీసేసుకోవడం బెటరు. లేకపోతే మీకు ఫైనల్తో ఫైనల్తో కట్టాల్సి ఉంటుందన్నమాట. సో చాలామంది డౌట్గా అడుగుతున్నారు, మరి కట్టాలా వద్దా అంటే ఖచ్చితంగా అయితే కాలేజీలో అడిగారంటే మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే. ప్రతి స్టూడెంట్, ఫెయిల్ అయిన వాడు, పాస్ అయిన వాడు అందరూ కూడా ఆ మనీ అయితే కాలేజీకి కట్టాల్సిందే. అది యూనివర్సిటీ కట్టగా మిగిలింది మీకు మీ అకౌంట్లో మళ్ళీ మీతో కట్టిస్తారు తర్వాత ఈ సిచ్యువేషన్ బట్టి.